కాసేపట్లో ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్ విద్యార్థి సంస్థ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరగబోతుంది. ఢిల్లీలో విద్యార్థులు యువత పోరాటానికి బీఆర్ఎస్ సంఘీభావం ప్రకటించింది. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఇతర నేతలు పాల్గొనబోతున్నారు. ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్వి ఆందోళనకు పోలీసుల అనుమతి లభించింది. ఇక మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ నిరసన కార్యక్రమం జరగబోతుంది. ఢిల్లీలో విద్యార్థులు యువతపై కేంద్ర ప్రభుత్వ అణచివేత దౌర్జన్యాలకు నిరసనగా బీఆర్ఎస్ఎస్వి పోరుబాటు పట్టింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అడిగి తెలుసుకుందాం. కరుణాకర్, ఎస్ మాధవి, మరి కాసేపట్లో ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్వి చేపట్టే ప్రత్యేక ధర్నా నిరసన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మనం చూస్తున్నాం ఢిల్లీలో రేగిన నీట్ పేపర్ లీక్ సెగలు ఇప్పుడు హైదరాబాద్కు తాకుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వం ఏదైతే విద్యార్థులపై, యువతపై ఢిల్లీలో జరిగిన దమనకాండ, వాళ్ళపై లాఠీ చార్జ్ కావచ్చు, పోలీసులు వాళ్ళతో వివరించిన తీరు కావచ్చు, లేకపోతే నీట్ పేపర్ లీకేజీ తర్వాత కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వివరిస్తున్న తీరు పట్ల పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపై వివరించిన తీరుకు నిరసనగా ఈరోజు బీఆర్ఎస్వి ప్రత్యేకంగా ఇందిరా పార్క్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొంటారు. 11 గంటలకు కేటీఆర్ ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. పోలీసులు కూడా షరతులతో కూడిన ఈ అనుమతి ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కేవలం 2000 మందే ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి పోలీసులు చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు 2 గంటల వరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టే పరిస్థితిని మనం చూస్తున్నాం. మనతో పాటు బీఆర్ఎస్వి నాయకులు ఉన్నారు. చెప్పండి, నిరసన ద్వారా అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు కేంద్ర ప్రభుత్వానికి? కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ఢిల్లీలో ఎవరైతే యువత, విద్యార్థులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి. ఈరోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీటు పరీక్షను ఇప్పటికీ 4 సార్లు వాళ్ళు నిర్వహించడంలో ఫెయిల్ అయ్యారు. అదేవిధంగా 152 సార్లు ఇప్పటికీ పేపర్ లీక్ అయింది. దానికి డిమాండ్ ఏదైతే యువత చేస్తుందో, మేము చేస్తున్నది కాదు, దేశ యువత, దేశ విద్యార్థులు ఎవరైతే చేస్తున్నారో ఆ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందించి ఆయన రాజీనామా చేపియాలి. అదేవిధంగా దీనికి బాధ్యులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత, 12 సంవత్సరాల తర్వాత ఈరోజు ఫాస్ట్ ట్రాక్ అని కొత్త డ్రామా మొదలుపెట్టారు. కానీ ఇప్పటికే ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? 12 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు అనేది ఈ విధంగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 50వ పుట్టినరోజు అయినా కూడా ఈరోజు దేశంలో నడిబొడ్డున ఢిల్లీలో ఏదైతే జరుగుతుందో యువత, విద్యార్థుల మీద జరుగుతున్న అణచివేతకు నిరసనగా ఈరోజు కేటీఆర్ గారు ఇక్కడ వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు ఇక్కడ మేము కూడా దీక్ష నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో నలుమూలల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున అన్ని యూనివర్సిటీల నుంచి ఇక్కడికి యువత తరలి వస్తుంది. నిన్న మొన్న ఇక్కడ ధర్నా చౌక్లో కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, ప్రెస్ క్లబ్లో కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు యువతకు సపోర్ట్ చేసుకుంటా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అగనెస్ట్ ఏదైతే చేస్తుందో, ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం అదే యువత మీద, అదే తల్లిదండ్రుల మీద నిన్న మీడియాతో మాట్లాడకుండా ఇక్కడ పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం కూడా జరిగింది. ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి సపోర్ట్గా ఉన్నారా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనం చూస్తున్నాం, చాలా ప్రత్యేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం చాలా ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకుంటామని చెప్పి పిలిపించిన నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద 11 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధర్నా చౌక్ చేరుకుంటారు. దాదాపు 2 గంటల పాటు ఈ ధర్నా కార్యక్రమం ఉండే అవకాశం కనిపిస్తోంది. లీకేజీ, నీట్ పేపర్ లీకేజీ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివరించిన నిర్లక్ష్య తీరు కావచ్చు, ఆ తర్వాత దాన్ని ప్రశ్నిస్తూ విద్యార్థులు మొన్న పార్లమెంట్ దగ్గర చేసిన నిరసన కార్యక్రమంలో పోలీసులు వివరించిన తీరు, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం వివరిస్తున్న తీరు పట్ల పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కూడా నిరసన వ్యక్తం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మాధవ్, థ్యాంక్ యూ కరుణాకర్.